అందరికీ నమస్కారం. ఈరోజు మేము కరీంనగర్ దగ్గరలో ఉన్నటువంటి సిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయానికి బయలుదేరాము. ఇక్కడ చూసారా? ఆ పరమశివుడి దర్శనానికి ముందే ఆయన వాహనం అయినటువంటి నందీశ్వరుడు, అతిపెద్ద నందీశ్వరుడు మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదండీ! ఇక్కడ నుండి లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. మన తెలంగాణలోని అతి ప్రాచీనమైన ఆలయాలలో శ్రీ సిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం సంవత్సరం మొత్తం 365 డేస్ భక్తుల రద్దీతో చాలా కిటకిటలాడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న గుట్ట శ్రీ నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట. ఇక్కడి నుండి వేములవాడ దర్శనానికి వెళ్ళడానికి 3-4 దారులుంటాయి. బస్ డిపో నుంచి ఒక దారి, ఊరి మధ్యలో నుంచి ఒక దారి, మరొకటి నాంపల్లి నరసింహస్వామి గుట్ట నుండి ఒక దారి. మేమైతే ఆలయం దగ్గరలోకి వచ్చేసామండి. భక్తుల రద్దీ అయితే చాలానే కనిపిస్తుంది. చూద్దాం. ఇక్కడ బయట అయితే చాలా షాప్స్ ఉన్నాయండి. లైక్ బొమ్మల షాప్స్, గాజుల షాప్స్, పూజా సామాగ్రి. మనమైతే దర్శనం తర్వాత కొనుక్కుందాము. ఫస్ట్ దర్శనం చేసుకొనొద్దాం పదండి. ఇక మనం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చేసే ఆలయం వచ్చేసిందండి. ఇదేనండి వేములవాడ రాజన్న ఆలయం. ఇదేనండి శ్రీ సిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయం. ఇదే ఈ ఆలయానికి ప్రవేశ ద్వారం. మనమైతే మన లగేజెస్ అన్నీ రూమ్లో పెట్టి ఆ పరమశివుడి దర్శనానికి వస్తాం. మాతో పాటు మీరు కూడా రండి పదండి. మేము ఆలయానికి వెనక వైపు రూమ్ తీసుకున్నాము కాబట్టి ఇలా సెకండ్ గేట్ నుండి ఆలయం లోపలికి బయలుదేరాము. ఇక్కడ చూసారా? ఆ భోలాశంకరుడి విగ్రహం ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. ఓం నమః శివాయ. వేములవాడ రాజన్న ఆలయంలో మనకు పార్వతీదేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అసలు ప్రతి చోట శివాలయాలలో మనకు ఆ పరమశివుడు ఒక్కరే దర్శనమిస్తారు. కానీ వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేతంగా దర్శనమిస్తారు. లోపలికి వెళ్ళగానే చాలానే జనం ఉన్నారు. ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళగానే ధర్మగుండం ఉంటుంది, అంటే నీటి కొలను ఉంటుంది. ఈ నీటి గుండానికి కూడా చాలానే చరిత్ర ఉంది. అంటే ఈ నీటి గుండం పాండవుల కాలం కంటే ముందు నుండే ఉందని చెప్తారు. ఇప్పుడైతే మేము లోపలికి బయలుదేరిపోయాము. ఇక్కడ భక్తుల రద్దీ అయితే చాలా అంటే చాలా ఉంది. అసలు మాకు దర్శనం చేసుకోవడానికే సుమారుగా 2 గంటలు పట్టింది. ఇక ఆలయం లోపలికి వెళ్ళి నందీశ్వరుడు, పరమశివుడు, అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి దర్శనం చేసుకున్నాము. అసలు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. అమ్మవారు ఎంత నిండుగా అందంగా ఉన్నారంటే, ముఖానికి పసుపు, పెద్ద కుంకుమ బొట్టు, చేతికి నిండుగా గాజులు. అసలు అమ్మవారి పాదాలు చూస్తుంటే మయమర్చిపోతారు. అమ్మవారి పాదాలకు నిండుగా పసుపు, నగలతో అలంకరణ, వేళ్ళకి మట్టలు, పట్టు చీర. అసలు అమ్మవారు స్వయంగా వచ్చి మన ముందు కూర్చున్నారా అన్నంతగా ఆనందం వేస్తుంది. బయట ఎంత వేడిగా ఉన్నా, భక్తులతో ఎంత రద్దీగా ఉన్నా సరే, ఆ పరమశివుడి దర్శనం అవ్వగానే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక బయటికి వచ్చాక శ్రీరామచంద్రుల వారు, అలాగే హనుమంతుల వారు మనకు దర్శనమిస్తారు. ఇక్కడి ఆచారం ప్రకారం దర్శనం తర్వాత రాజన్న ఆలయం చుట్టూ కోడేళ్ళని తిప్పి భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటారు. కోడేళ్ళు అంటే గోమాతలు. దీనికి వీరు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇలా ఎవరి మొక్కులు వారు తీర్చుకుంటారు. కార్తీక మాసం అంటే శివుడికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ నెల రోజులు భక్తుల రద్దీతో వేములవాడనే కాదు, మొత్తం శివాలయాల అన్నీ కిక్కిరిసిపోతాయి. అలాగే శివరాత్రికి బ్రహ్మోత్సవాలు కూడా జరుపుతారు. అలాగే కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెట్టడం, వనభోజనాలు, వ్రతాలు, నోములు ఇలా చాలా పూజలు జరుపుకుంటారు. అలాగే ఇక్కడ వేములవాడ రాజన్న దర్శనం తరువాత గ్రామదేవత అయిన బత్తిపోచమ్మ ఆలయం, శ్రీకృష్ణుడి ఆలయం, భీమేశ్వర ఆలయం ఉంటాయి. ఇంకా చాలా ఆలయాలు ఉంటాయి. ఈ భీమేశ్వర ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. శివుడు మొదటగా ఈ ఆలయంలోనే వెలిశాడని చరిత్ర చెప్తుంది.
ఈసారి మీరు వేములవాడ వెళ్ళినప్పుడు భీమేశ్వరం వెళ్ళడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇక్కడి నుండి మేము నాంపల్లి నరసింహస్వామి గుట్టకి వెళ్ళాము. ఆ వీడియోని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. అందరికీ మరొకసారి కార్తీక మాసం శుభాకాంక్షలు. ధన్యవాదాలు.